హలో ఎస్బీసీ కనెక్ట్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం హెయిర్ ఫాల్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా కాలం నుంచి చాలామంది ఈ హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతున్నారు. ఈ హెయిర్ ఫాల్ వలన చాలామంది మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. అయితే ఈ హెయిర్ ఫాల్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం పడుకొని లేచిన తర్వాత కిందన పడడం కానీ, లేదా మనం హెడ్ బాత్ చేసినప్పుడు అప్పుడు మనం కిందకి వాటితో పాటు కనపడడం కానీ, లేదా మనం దూకున్నప్పుడు దువ్వున దగ్గర కానీ కింద రావడం కానీ జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ హెయిర్ ఫాల్ అనేది రెగ్యులర్గా 50 to 100 వరకు రాలుతాయండి. రాలినా కానీ మళ్ళీ గ్రోతింగ్ అవుతూ ఉంటుంది. అయితే మనకి 100 వెంట్రుకలు దాటి రాలినట్టయితే దాన్ని మనం హెయిర్ ఫాల్గా మనం పరిగణించవచ్చండి. అయితే మనం ఈ హెయిర్ ఫాల్ని మనం చాలా వరకు యోగా చేయడం ద్వారా, అలాగే కొన్ని ఆహార నియమాల ద్వారా, అలాగే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు నివారించుకోవచ్చండి. అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకుంటే మనం బయట చూస్తూ ఉంటామండి. కొంతమంది పిచ్చి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ టైంకి తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. కానీ వాళ్ళకి మాత్రం చాలా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, అట్ల కట్టి ఉంటుందండి. కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మరొక రకంగా చూసుకోవాలనుకుంటే మహానుభావులు ఋషులు ఉంటారండి. ఋషులు కూడా హెయిర్ అనేది చాలా ఒత్తుగా, దృఢంగా, పొడవుగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా తక్కువగా ఉంటుందండి. అంటే వీళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, దృఢంగా ఉంటుంది. మనకి ఎందుకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దామండి. అయితే పిచ్చి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉండదండి. అలాగే వాళ్ళు డైలీ వైజ్లో పరిగెడుతుంటారు, అలాగే కూర్చుంటారు, లెగిస్తారు, అటు ఇటు రకరకాల విన్యాసాలు చేయడం వల్ల వాళ్ళ బాడీ వ్యాయామం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇప్పుడు కూడా స్ట్రెస్ లేకుండా ఉంటారండి. వాళ్ళకి తెలియదు స్ట్రెస్ అంటే ఏంటో. అందుకని వాళ్ళకి హెయిర్ ఫాల్ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించదండి. అలాగే ఋషులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సమయపాలన ప్రకారం లెగిస్తారు, అదేవిధంగా ఒక సమయపాలన ప్రకారం భోజనం చేస్తారు, ఒక సమయపాలన ప్రకారం పనులు చేసుకుంటారు. అలాగే ఇప్పుడు స్ట్రెస్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారండి. అందువలన వాళ్ళకి ఇప్పుడు కూడా హెయిర్ అనేది చాలా దృఢంగా, అలాగే ఒత్తుగా ఉంటుంది, బలంగా ఉంటుంది, పొడవుగా ఉంటుందండి. అయితే మనకి ఎందుకు ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం వాటికి సంబంధించిన రూట్ కాజెస్ ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే రూట్ కాజెస్లో మెయిన్గా ఫస్ట్ పాయింట్గా వంశపారపర్యంగా కూడా హెయిర్ ఫాల్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. అయితే ఇది కొంచెం హెయిర్ ఫాల్ అనేది కొద్ది వరకు కంట్రోల్ చేయొచ్చు. అయితే పోషకాహార లోపం వలన కానీ హెయిర్ ఫాల్ అనేది జరిగినట్టయితే మనం ఖచ్చితంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మళ్ళీ హెయిర్ గ్రోత్ అయ్యేలాగా, థిక్నెస్ పెంచేలా చేసుకోవచ్చండి. అయితే పోషకాహార లోపం అనేది ప్రోటీన్ లోపం ఉందా, ఐరన్ లోపం ఉందా, జింక్ లోపం ఉందా, లేదా విటమిన్ డి, B12 విటమిన్ ఇలాంటివి ఏమైనా లోపాలు ఉంటాయి. వీటిని సెర్చ్ చేసుకోవడం వల్ల మనం ఈ కాజ్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. అయితే నిద్ర లేకపోవడము, మానసిక ఒత్తిడి వలన మీకు హెయిర్ ఫాల్ జరుగుతుందా, లేదా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన జరుగుతుందా, లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనే దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. తలలో చుండ్రు లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఏమైనా రాలుతుందేమో చూసుకోవాలండి. అలాగే మనం కొంతమంది హెయిర్ కలర్స్ వాడుతూ ఉంటారండి. ఆ హెయిర్ కలర్స్ వాడటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు కొన్ని రకాల మందులు ఇన్ఫెక్షన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే నేను ఇప్పటి వరకు చెప్పిన కారణాల్లో ఏమైనా ఉన్నాయా లేవా అనే దాన్ని ముందుగా మనం తెలుసుకోవాల్సి వస్తుందండి. అయితే హెయిర్ ఫాల్ అనేది ప్రోటీన్ లోపం వల్ల కానీ, విటమిన్ లోపం వల్ల కానీ జరుగుతున్నట్టయితే నేను చెప్పిన ఆహారాన్ని మీ రోజు డైలీ వైజ్ ఉదయం, మధ్యాహ్నము, సాయంకాలం దీన్ని ఒక వారం రోజుల్లో లేదా ఒక 10 daysలో రిపీట్ అయ్యేలాగా నేను చెప్పిన ఆహారాన్ని మీరు పాటించాలండి. అయితే ప్రోటీన్ ఎక్కువ ఆహారము గుడ్లు, పప్పులు, పాలు, పెరుగు, ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, చేపలు, మాంసము, అలాగే కొన్ని స్ప్రౌట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, వీటితో పాటు అలాగే డి విటమిన్ లోపం ఉన్న వాళ్ళైతే సూర్యరశ్మిలో డి విటమిన్ ఉంటుందండి. అలాగే సాల్మన్ చేప, అలాగే మష్రూమ్స్లో కూడా డి విటమిన్ అనేది ఉంటుందండి. అలాగే వీటితో పాటు రెగ్యులర్గా 2.5 to 4 లీటర్స్ వాటర్ని తీసుకోవాలండి. అలాగే 6 to 8 అవర్స్ అనేది నిద్ర, మీకు ప్రశాంతమైన నిద్ర ఉండాలి. అలాగే దీంతో పాటు మీరు రెగ్యులర్గా యోగా, ధ్యానం చేయవలసి ఉంటుందండి.
అయితే హెయిర్ ఫాల్ తగ్గించడానికి ముఖ్యంగా కీ రోల్ పోషించినటువంటి కొన్ని ముఖ్యమైన ఆసనాలు చెప్తానండి. అవి 1 పాదహస్తాసన, 2 అధోముఖ శ్వానాసన, 3 వజ్రాసన, 4 సశంకాసన, 5 సర్వాంగాసన అండి. అలాగే ప్రాణాయామంలో కూడా ముఖ్యంగా కీ రోల్ పోషించినటువంటి కొన్ని ప్రాణాయామాల్లో 1 అనులోమ విలోమ, కపాలభాతి, భ్రామరీ ప్రాణాయామం అండి. ఇవి కూడా చేయాలి. దీంతో పాటు మనం మెడిటేషన్ కూడా చేయాలండి. మెడిటేషన్ చేయడం అంటే మనం ఆసనాలు, ప్రాణాయామము, మెడిటేషన్ ఇవన్నీ చేయడం వల్ల మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. హెయిర్ ఫాల్తో పాటు మీ బాడీ మెటబాల్ సిస్టంతో పాటు మీరు తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి మరలా మీకు మీ ఏ బాడీకి ఏ విటమిన్ లేకపోతే ఏ ప్రోటీన్ అవసరమో అవన్నీ అందించడానికి ఇవన్నీ సహకరిస్తాయండి. అలాగే మీ బాడీలో ఉన్న చక్రాలన్నీ కూడా యాక్టివ్స్ అవడం వలన మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. అలాగే మీకు స్ట్రెస్ కూడా బాగా రిలీజ్ అవుతుంది. అలాగే మీరు ఎక్కువగా ప్రభావితంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుందండి. కావున మీరు ఈ విధంగా పాటించండి. మనం ఇప్పుడు ముందుగా యోగాసనాలు ఎలా చేయాలో నేర్చుకుందామండి. ఓకే అండి. అయితే మన ఆసనాల్లో మొదటగా పాదహస్తాసన చేద్దామండి. ఈ పాదహస్తాసన అనేది ఎలా చేయాలో నేను చెప్తాను. నేను చేసే విధంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. 2 కాళ్ళు దగ్గరగా స్ట్రైట్గా తీసుకోవాలండి. బాడీని స్ట్రైట్గా తీసుకొని ఫ్రీగా విడిచిపెట్టి బోత్ హ్యాండ్స్ పక్క నుంచి ఈ విధంగా తీసుకొని పూర్తిగా పైకి అప్పర్ పార్ట్ని బాగా పైకి స్ట్రెచ్ చేసి 2 అరచేతులు ఎదురుగా వచ్చిన తర్వాత స్లోగా 2 అరచేతులని ముందుకు ఈ విధంగా టర్న్ చేసి స్లోలీ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలండి. హ్యాండ్స్ హెడ్ కలిపి స్లోలీ డౌన్ రావాలి. ఎవరైనా బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఫార్వర్డ్ బెండ్ ఎక్కువగా అవ్వకండి. మీకు ఎంత వీలైతే అంతే చేయండి. వీలైన వాళ్ళు 2 అరచేతులని 2 పాదాల దగ్గర తీసుకొని మీ హెడ్ని మీ మోకాల వైపు పట్టుకెళ్ళడానికి ట్రై చేయాలండి. ఈ విధంగా మీరు 5 to 10 బ్రెత్స్ వరకు ఉండడానికి ట్రై చేయండి. లేదా మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఉండి స్లోలీ మళ్ళీ అలా పైకి వచ్చేయాలండి. మెల్లగా అలా వచ్చేటప్పుడు హెడ్ హ్యాండ్ కలిపి పైకి రావాలి. ఈ విధంగా వచ్చి మళ్ళీ స్లోలీ హ్యాండ్స్ ఈ విధంగా డౌన్ చేయాలి. ఈ విధంగా మీరు 5 to 10 రౌండ్స్ చేయొచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి. వజ్రాసనకు వచ్చే ముందు ఈ విధంగా బేస్ పొజిషన్ అండి, స్థితుల దండాసన అంటాము. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు కంఫర్టబుల్గా హ్యాండ్స్ ఈ విధంగా లేదా ఈ విధంగా కానీ తీసుకొని నడుము నిటారుగా తీసుకొని రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ అని పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో పక్కన ఈ విధంగా రావాలి. వజ్రాసనకి తర్వాత లెఫ్ట్ లెగ్ తీసుకొని 10 to 5 breaths ఆర్ 2 minutes to 5 seconds వరకు ఈ విధంగా నేర్చుకోవచ్చు. లేదా మీకు అంత వీలైతే అంత 15 minutes వరకు కూడా ఉండొచ్చు. వజ్రాసనం అండి. వజ్రాసనం కంప్లీట్ అయిన తర్వాత సశంకాసన. సశంకాసన అనేది ఈ వజ్రాసనం ఈ విధంగా ఉంటూ బోత్ హ్యాండ్స్ని పక్క నుంచి ఈ విధంగా పూర్తిగా పైకి తీసుకొని స్లోలీ మెల్లగా ఈ విధంగా డౌన్గా రావాలి. ఈ విధంగా డౌన్కి వచ్చి బోత్ హ్యాండ్స్ని ముందుకు ఈ విధంగా తీసుకెళ్ళి హెడ్ని కిందకి డౌన్ చేసి బోత్ హ్యాండ్స్ మీకు ఎంత వీలైతే అంత ముందు తీసుకొని వచ్చి ఈ విధంగా అండి 5 to 10 బ్రెత్స్ లేదా ఒక 5 minutes వరకు లేదా మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ విధంగా ఉండొచ్చు. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండి స్లోలీ మెల్లగా అలా పైకి రావాలి. వచ్చి బోత్ హ్యాండ్స్ పైకి తీసుకొని స్లోలీ ఈ విధంగా రావాలి. హ్యాండ్స్ ఈ విధంగా తీసుకుంటే మీకు సశంకాసన కంప్లీట్ అయిపోయింది. తర్వాత అధోముఖ శ్వానాసన చేద్దామండి. అధోముఖ శ్వానాసన వజ్రాసన నుంచి కూడా వచ్చండి. బోత్ హ్యాండ్స్ని మీకు కంఫర్టబుల్గా మీకు ఎంత వీలైతే అంత ఈ విధంగా తీసుకుని ఈ విధంగా బోత్ హ్యాండ్స్ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చి స్లోలీ బోత్ లెగ్స్ని ఈ విధంగా 2 అరికాలని కిందకి టచ్ అయ్యే విధంగా ఈ విధంగా తీసుకొని స్లోలీ ఈ విధంగా అండి. ఇంకా కావాలనుకుంటే లెగ్స్ని అలా పెట్టి ఈ విధంగా రావాలి. లేదా దగ్గరికైనా తెచ్చుకొని ఈ విధంగా ఉండొచ్చండి. ఇది అధోముఖ శ్వానాసన. లేదనుకుంటే హెడ్ల డౌన్ కూడా కొంచెం తీసుకోవచ్చండి. ఈ విధంగా ఇలా 5 to 10 బ్రెత్స్ లేదా మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఉండవచ్చండి. అలా ఉండగలిగినంతసేపు ఉండి మళ్ళీ స్లోలీ వజ్రాసనలోకి వచ్చేయచ్చండి. ఈ విధంగా వచ్చి ఈ విధంగా మీరు 5 to 10 రౌండ్స్ చేయవచ్చండి. అలాగే మనం సర్వాంగాసన అండి. సర్వాంగాసన ఆల్రెడీ నేను గత వీడియోలో చేశానండి. అంటే ఫైల్స్కి సంబంధించిన వీడియోలో చేశాను. వీలైతే మీరు సర్వాంగాసన అందులో చూడొచ్చండి. సర్వాంగాసన అనేది మీకు ఇబ్బంది లేకపోతేనే చేయాలి, బలవంతంగా చేయకూడదండి. ఓకేనండి. ఈ ఆసనాలు మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి.
అయితే యోగాసనాలు అయిన తర్వాత ప్రాణాయామం చేయాలండి. ప్రాణాయామంలో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, అనులోమ విలోమ, అలాగే కపాలభాతి, అలాగే భ్రామరీ ప్రాణాయామం. అయితే ఈ ప్రాణాయామంలో మొదటగా అనులోమ విలోమ చేద్దామండి. నడుము, నెక్, హెడ్. అంటే మీరు సుఖాసనం లేదా అర్ధ పద్మాసనం లేదా పద్మాసనం లేదా వజ్రాసనం మీ కంఫర్టబుల్గా, లేదా సుఖాసనం కంఫర్టబుల్గా కూర్చొని నడుము, నెక్, హెడ్ స్ట్రైట్గా తీసుకుని ఈ విధంగా చిన్ముద్ర ఈ విధంగా వచ్చి నడుము నిటారుగా తీసుకొని బోత్ నాస్తో డీప్గా శ్వాస తీసుకొని స్లోగా విడిచిపెట్టాలండి 1 టైం. ఈ విధంగా విడిచిపెట్టాలి. అంటే టైం కొంచెం ఎక్కువ అవడం వల్ల తక్కువ చెప్తాను, కాకపోతే మీరు లాంగ్ టైం చేయడానికి ప్రయత్నం చేయండి. నడువు నిటారుగా తీసుకొని నాసికాగ్ర ముద్ర ఈ విధంగా తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్ ఉంటుంది కదండి, చూపుడు వేలిని మధ్య వేలిని ఫోల్డ్ చేసి ఈ విధంగా బొట్టన వేలు ఈ విధంగా ఉంటుంది, రింగ్ ఫింగర్ చిటికెన వేలు ఈ విధంగా ఉంది. ఈ రైట్ హ్యాండ్ బొట్టన వేలుతో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో ఈ లాస్ట్తో స్లోలీ డీప్గా, మీకు ఎంత వీలైతే అంత స్లోలీ డీప్గా ఇలా మీరు లాంగ్ బ్రీత్ తీసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత, మీ లంగ్స్ కెపాసిటీ ఉంటే అంత లాంగ్ బ్రీత్ తీసుకొని లెఫ్ట్ క్లోజ్ చేసి స్లోలీ రైట్ ఓపెన్ చేసి రైట్తో స్లోగా విడిచిపెట్టేయాలండి. ఇలాగా అంటే ఇన్హలేషన్ కన్నా ఎక్సలేషన్ ఎక్కువ టైం ఉండేలా చూసుకోవాలండి. మరలా లెఫ్ట్తో తీసుకొని రైట్కి విడిచిపెట్టారు కదండి, మరలా రైట్తో తీసుకోవాలండి. స్లోలీ డీప్గా లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. ఇలా మీరు ఎంత వీలైతే అంత డీప్గా శ్వాస తీసుకొని మళ్ళీ రైట్ హ్యాండ్ బటన్ వేలుతో రైట్ క్లోజ్ చేసి ఈ చిటికెన వేలుతో రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ ఓపెన్ చేసి స్లోగా లెఫ్ట్ నాస్ట్రిల్ విడిచిపెట్టేయాలండి. ఈ విధంగా అంటే ఇది ఒక రౌండ్ అండి. ఈ విధంగా మీరు ఒక 3 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు డే బై డే 1 మినిట్ పెంచుకొని ఈ విధంగా అనులోమ విలోమ చేయాలండి. ఇది కూడా మీకు మంచి ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రెస్ కూడా రిలీజ్ చేస్తుందండి, మీకు బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది కపాలభాతి అండి. ఈ కపాలభాతి అనేది మీరు చాలా జాగ్రత్తగా చేయాలండి. హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదా హార్ట్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నా కానీ ఇది చేయకూడదు. లేదనుకుంటే స్లోగా చేయొచ్చండి. కపాలభాతి ఎలా చేయాలంటే నడుము నిటారుగా తీసుకుని ఈ విధంగా చిన్ముద్రలకు రావాలండి. నడుము, నెక్, హెడ్ స్ట్రైట్గా తీసుకొని బోత్ నాస్తో బ్రీత్ అవుట్ చేస్తూ స్టమక్ లోనికి బయటికి వెళ్ళాలండి. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా కపాలభాతి మీకు ఎంతవరకు వీలైతే అన్ని స్ట్రోక్స్ ఫస్ట్ 10 to 15 రౌండ్స్ 15 స్ట్రోక్స్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలండి. ప్రతి గ్యాప్కి కూడా స్లోలీ డీప్గా బోత్ నాస్తో స్లోలీ డీప్గా ఇలా శ్వాస తీసుకొని ఇలా విడిచిపెడుతూ ప్రతి 15 స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ బోత్ నాస్తో డీప్గా శ్వాస తీసుకొని స్లోగా విడిచిపెట్టాలి. ఆ విధంగా మీకు ఎన్ని వీలైతే అన్ని స్ట్రోక్స్ ఇచ్చి చేయాలండి. చెప్పాను కదండి, హై బీపీ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఇది ఫోర్స్ఫుల్గా చేయకూడదు. లేదు మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే ఫోర్స్ఫుల్గా చేసుకోవచ్చు. ప్రాబ్లం ఉన్నది అనుకుంటే, తక్కువ ప్రాబ్లం ఉన్నదంటే లైట్గా బ్రీత్ అవుట్ చేసి చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా అనులోమ విలోమ కపాలభాతి చేయాలండి. తర్వాత మనం భ్రామరీ ప్రాణాయామం చేయాలండి. భ్రామరీ ప్రాణాయామం అనేది సన్ముఖ ముద్రతో చేయొచ్చు, లేదా 2 చూపుడు వేలు చెవులో పెట్టుకొని చేసుకోవచ్చు. సన్ముఖ ముద్ర అంటే బోత్ హ్యాండ్స్ యొక్క బటన్ వెళ్ళి చెవులో తీసుకోవాలండి. తర్వాత చూపుడు వెళ్ళేమో మీ ఫోర్ హెడ్ మీద, ఈ మధ్య వేలిన పళ్ళు మీద, ఈ రింగ్ ఫింగర్ని మీ నోస్ట్రిల్ దగ్గర మూసామా లేదన్నట్టు ఉంచాలి. ఈ చిటికెన వేలిని చిన్ బాన్ దగ్గర ఉంచాలండి. ఈ విధంగా ఉంచి బోత్ నాస్తో డీప్గా శ్వాస తీసుకోవాలండి. స్లోలీ డీప్గా శ్వాస తీసుకోవాలి. అలా డీప్గా శ్వాస తీసుకుని స్లోగా ఎక్స్ప్రెస్ చేస్తూ 9 లాగా అనే శబ్దం చేయాలండి. ఇలా మీకు మీ కెపాసిటీని బట్టి ఎంత వీలైతే అంత టైము ఈ విధంగా మీరు 10 to 20 రౌండ్స్ వరకు చేయొచ్చండి. ఆ తర్వాత మీరు స్లోగా బోత్ హ్యాండ్స్ డౌన్ చేసి చిన్ముద్రలకు వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. మరలా మీరు ఫింగర్స్ పెట్టి కూడా చేయొచ్చండి. ఈ విధంగా 2 చూపుడు వేలు చెవులో పెట్టుకొని బోత్ నాస్తో డీప్గా శ్వాస తీసుకుని స్లోగా విడిచిపెడుతూ అని శబ్దం బ్రెయిన్ వైబ్రేట్ అయ్యేలాగా ఇలా మీ కెపాసిటీ ఎంత వీలైతే అంత 10 to 20 రౌండ్స్ వరకు చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రాణాయామం చేసి చేయొచ్చు. అయితే మనం తలకి పట్టించడం కోసం నేను ఒక రెమెడీ చెప్తానండి, అది అప్లై చేయడానికి. ఆ రెమెడీ ఏంటంటే, మనం ఉదయం స్నానం చేయాలనుకుంటే నైట్ బియ్యం కడిగిన ఒక పడుగుని తీసుకోవాలి. అలాగే
మనం మధ్యాహ్నం చేయాలనుకుంటే మార్నింగ్ తీసుకోవాలండి. అయితే బియ్యం కట్టిన కడుగులో 1 స్పూన్ మెంతులు, అలాగే కొన్ని కరివేపాకు ఆకులు, అలాగే కొన్ని వేపాకులు ఒకవేళ లేదు అనుకుంటే మార్నింగ్ అంటే ఇది గ్రైండ్ చేసినప్పుడు మనం ఈ వేప నూనె అనేది అందరికి అప్లై చేయాలండి. అంటే బియ్యం కడుగు అందులో కొంచెం మెంతులు, కరివేపాకు, అలాగే వేపాకులు అంటే బియ్యం కడుగులో వేసి నానబెట్టి ఉంచేయాలండి. ఒకవేళ వేపాకులు దొరకలేదు అనుకుంటే మీరు అయితే ఎప్పుడైతే గ్రైండ్ చేస్తారో అంటే మెంతులు, బియ్యం కడుగు, కరివేపాకులు గ్రైండ్ చేసినప్పుడు మీరు అందులో కొంచెం వేప నూనె వేసేసి గ్రైండ్ చేసేయాలండి. గ్రైండ్ చేసిన తర్వాత మీరు తల స్నానం చేయడానికి గంటన్నర ముందు మీరు తలకి అప్లై చేసేయాలండి. మీరు ఆ విధంగా అప్లై చేసినట్లయితే మీ హెయిర్ దృఢంగా ఉండడంతో పాటు ఏమైనా మీ హెయిర్లో ఫంగస్ కానీ, చుండ్రు కానీ, ఏమైనా ఎలర్జీస్ ఏమున్నా కానీ క్లియర్ అయిపోతాయండి. ఈ విధంగా మీరు వీక్లీ 1 hour లేదా 2 times లేదా మంత్లీ 3 times చేసినా కానీ మీకు మంచి ఫలితం ఉంటుందండి. దీంతో పాటు మీరు అలోవెరా జెల్ కానీ లేదా కొబ్బరి నూనె 2 మిక్స్ చేసి కూడా రాస్తుండొచ్చు. ఇంకా మీకు కావాలి అనుకుంటే కొద్దిగా అల్లం రసము, అలాగే ఉల్లి రసము, అందులో కొంచెం కొబ్బరి నూనె ఈ 3 మిక్స్ చేసి తలకి స్నానం చేయడానికి 1 గంట ముందు మీరు అప్లై చేసినా కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా మీరు ఈ ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్. నమస్కారం.